ప్రియమైన భక్తులారా, మనం తెలుసుకోబోతున్నాం కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ. పూర్వం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, చివరకు కలియుగం. ఇలా యుగాలు మారుతూ ఉన్నాయి. కానీ ధర్మం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ కలియుగంలో మనుషులు కోపం, ద్వేషం, అహంకారం వంటి వాటికి అలవాటు పడిపోతున్నారు. అప్పుడు భూమాత దేవతలతో కలిసి మహావిష్ణువును ప్రార్థించింది. ప్రభు, మమ్మల్ని రక్షించండి, ధర్మాన్ని కాపాడండి అని వేడుకున్నారు. భక్తుల ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, నేను భూమిపై అవతరిస్తాను అని వరమిచ్చాడు. అలా ఒకరోజు మహర్షి భృగువు త్రిమూర్తులను పరీక్షించాలని అనుకున్నాడు. మొదట బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. కానీ గౌరవం దక్కలేదు. తరువాత శివుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ కూడా అదే అసంతృప్తి. చివరగా మహావిష్ణువు వద్దకు వెళ్ళి కోపంతో ఆయన ఛాతీపై కాలు పెట్టాడు. అయితే మహావిష్ణువు కోపం చూపలేదు. మహర్షి, మీ పాదానికి నొప్పి అయిందా అని అడిగాడు. ఈ వినయం చూసి మహర్షి తన తప్పును తెలుసుకున్నాడు. కానీ ఈ సంఘటన మహాలక్ష్మీదేవిని ఎంతో బాధపడేలాగా చేసింది. ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమిపైకి వచ్చి తపస్సు చేసింది. లక్ష్మీదేవిని విడిచిపెట్టలేక మహావిష్ణువు కూడా భూమిపైకి వచ్చి శేషాచల పర్వతంపై శ్రీనివాసుడిగా నివసించాడు. అలా అడవుల్లో చీమల పుట్టలో తపస్సు చేస్తూ ఒక సాదాసీదా జీవితాన్ని గడిపాడు. ఒకసారి ఆవుల కాపరి ఆవు పాలిస్తుందని ఆయనను కొట్టినా స్వామి వారిపై కోపం చూపలేదు. అలాగే తన వల్ల తగిలిన గాయానికి తలపై వెంట్రుకలు రాకపోవడంతో నీలాదేవి అనే ఒక గాంధర్వ స్వామివారిని చూసి తన జుట్టును ఇస్తుంది. ఇది చూసిన శ్రీనివాసుడు రానున్న కాలంలో తిరుమలలో భక్తులు తమ తలనీలాలను సమర్పిస్తారని అవి తనకే చెందుతాయని చెబుతాడు. ఇలా భక్తుల పాపాలను భరించే దైవం ఆయన. ఆ సమయంలో ఆకాశరాజు అనే రాజుకు పద్మావతి అనే కుమార్తె జన్మించింది. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం. ఒకరోజు పద్మావతి తోటలు సంచరిస్తుండగా శ్రీనివాసుడు ఆమెను చూశాడు. ఇద్దరు ఒకరినొకరు చూసి ప్రేమలో పడ్డారు. శ్రీనివాసుడు ఆకాశరాజును సంప్రదించి పద్మావతిని వివాహం చేసుకుంటాను అని అంటాడు. దానికి ఆకాశరాజు అంగీకరిస్తాడు. వివాహం ఘనంగా జరగాలని అందుకోసం శ్రీనివాసుడు
కుబేరుని వద్ద నుండి అప్పు తీసుకుంటాడు. దేవతలు, ఋషులు అందరూ ఆ వివాహంలో పాల్గొంటారు. వివాహం తర్వాత శ్రీనివాసుడు తిరుమలలో నివసిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. కుబేరుని అప్పు తీర్చడానికి భక్తులు హుండీలో కానుకలు వేస్తారు, తలనీలాలు సమర్పిస్తారు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, భక్తి, నమ్మకం. ఎవరైనా నిజమైన మనసుతో గోవిందా గోవిందా అని పిలిస్తే స్వామి వారి కోరికలను నెరవేర్చుతాడు. తిరుమల దర్శనం జన్మస్థారకం చేస్తుంది అని అంటారు. ఈ కథ మనకి భక్తి ఉంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. అందుకే మనం ఎప్పుడు స్వామివారిని స్మరించాలి. జై శ్రీ వెంకటేశ్వర స్వామి. గోవింద గోవింద.